గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా బాగుంది. చివరికి అన్ననైతే చూసినాం. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చి 4:30 నుంచి కనీసం అన్న ఫేస్ చూడమనుకోని ఇంతసేపటి వరకు ఎంతో తన్నాను. లాస్ట్ కి అయితే చివరికి అన్న ఫేస్ చూసినాం. చాలు మాతో మా ముందరికి రాకుండా అంత బాధపడం. కానీ లాస్ట్ కి అయితే హాస్పిటల్ కాడికి వచ్చిండు. మాకైతే ఈ ఒక్క మూమెంట్ చాలు. ఈ ఒక్క మూమెంట్ కోసం ఏం మాట్లాడాలో మాటలు రావట్లేదు. అన్నా చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చరణ్ అన్నయ్య, ఇదే ఫస్ట్ టైం అన్నా నేను కాళ్ళు పట్టుకుంటున్నారు, అందరు ఫ్యాన్స్ అందరు ఎంత అభిమానం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. చరణ్ గారి కారులో ఉన్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారసుడు వచ్చాడు. ఇప్పటి నుంచి 11-12 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఈసారి వారసుడు వచ్చిందని చాలా చాలా సంతోషంగా ఉంది మాకి. ఇది పోయినసారి నిరాశ అయిన కోసం ఈసారి మాకి చాలా ఆనందంగా ఉంది. జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్. చరణ్ అన్నయ్య చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే సైడ్ ఫస్ట్ టైం కలవటం చరణ్ అన్నని. ఇంతవాటికి చరణ్ అన్న మొక్కం చూసిందే లేదు. ఎంతో ఆనందంగా ఉంది చరణ్ అన్న చూసినందుకు. ఇద్దరు వారసులు పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు వారసులు పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు పుట్టినందుకు చాలు. ఇప్పుడే చరణ్ చూసా, ఆయన చూసే తెలియని లుక్ చాలా బాగుంది చరణ్ అన్నది. ఎంత బాగుంది తెలుసా. నేను ఆయన చూడటం ఫస్ట్ టైం అయితే ఆయన చూడగానే నేనైతే చేసా. అది నాకే తెలియదు ఎందుకో, అది నాకే తెలియదు ఎందుకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే అంత అభిమానం అనేది మాలో ఉంది ఆయన మీద. మొత్తం గుడ్ న్యూస్ లే. ఓజీ హిట్, సంక్రాంతి అందరూ అస్సలు ఊపిరి ఆడనివ్వట్లేదు. ఇంత అభిమానం నేను నా లైఫ్ లో చూడలేదు భయ. పిచ్చెక్కుతుంది నాకు ఇక్కడ. అసలు చరణ్ గారు వస్తే ఇసుక వేసినా గానీ రాళ్ళంత మంది గ్యాప్ కూడా. ఎందుకు ఇంత అభిమానం? ఎందుకు మరి పిచ్చి రేపుతాం. మరి రక్తం అలాంటిది నెక్స్ట్ పెద్ద కొడతాం. ఇట్టు చూడండి, రామ్ చరణ్ చూపిస్తాడు అనమాట. ఓకే, అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా వచ్చాను నేను పక్కన సరదా చూద్దాం వచ్చాను, కానీ అసలు ఇదో కొత్త సినిమా రిలీజ్ లాగా ఉంది. అసలు ఊపు రాలేదు. ఈ బిట్ కరెక్ట్ గా వేయాలి. అందరికి అందరి తరఫున రామ్ చరణ్ గారికి కంగ్రాట్స్ చెప్తూ, ఈ రోజు ఇక్కడికి వచ్చే జనాలు అంత జనాలు కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక మగాడు మనగాడు, ఒక పులి ఈ రోజు
రివ్యూస్ గురించి చెప్పండి. చిరంజీవి గారు వచ్చి మీతో షేర్ చేసుకోవడం, రామ్ చరణ్ గారు చూడడానికి రావడం అంటే ఎలా అనిపిస్తుంది? ఎంత అంటే మాకు వాళ్ళకు ఎంత ఆనందం ఉందో తెలియదు కానీ మాకు వాళ్ళకంటే డబుల్ త్రిబుల్ ఉంది. ఎందుకంటే మేము డైరెక్ట్ ఇద్దరు బాసులను ఒకటేసారి చూసినాం. రామ్ చరణ్ గారిని చూసినాము, చిరంజీవి గారిని చూసినాము. ఇంకేం కావాలి మాకు? వాళ్ళ దానికి తగ్గట్టుగా ఇద్దరు వారసులు వచ్చారు. ఒక వారసురాలు, ఒక వారసుడు. సింబా వచ్చిండు, తెలుగు ఇండియన్స్ ఊపిరి పీల్చుకో. సింబా వచ్చిండు, ఒక్కసారి బయలుదేరిండా. ఏ రికార్డులు ఉండవు తెలుగు ఇండస్ట్రీలో. నిజం చెప్తున్నా భయ్యా, ఇది మాత్రం నువ్వు కట్ చేయకు. నిజం చెప్తున్నా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్న ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ అన్నను కొట్టే లుక్ ఇంతవరకు లేదు. కన్నార చూసినాం కదా, నీకు చెప్తున్నా అంత బాగుంది. పెద్ద సినిమాతో అన్ని రికార్డు తగలబెడతాం. ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి అపోలో హాస్పిటల్కి వచ్చిన ఫ్యాన్స్ అందరి తరఫున ప్రతి ఒక్కరి ఫ్యాన్స్ తరఫున రామ్ చరణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడే సింహం ఇప్పుడే వేట బయలుదేరింది. వేట ఇప్పుడే మొదలెట్టింది. పెద్దితోటి ఒక్కొక్కరిని ఏరి పారనేస్తుంది. లెక్కలు లేకుండా చేస్తుంది పెద్దితోటి. అర్థమైందా? మీరు లెక్కేసుకోండి. ఓన్లీ జస్ట్ ఓపెనింగ్ 3,000 కోట్ల నుంచి నిజంగా చెప్తున్నా భయ్యా, లిటరల్ గా చెప్తున్నా. ఈ రోజు రామ్ చరణ్ గారిని ఇంతకు ముందు చూసినా గానీ ఈ రోజు చూసినప్పుడు నాకైతే ఒక RRR సినిమాలో ఓపెనింగ్ సీన్ గుర్తొచ్చింది. ఆ లాఠీ పట్టుకొని ఎట్లయితే కొడతాడు అలాంటి సీన్ నాకు గుర్తొచ్చింది భయ్యా. ఇంతమంది జనాలను ఇట్లా తట్టుకొని అన్న బయలుదేరుతుంటే లోపలికి వెళ్తుంటే ఒక సింహం వేట పోయినట్టుంది భయ్యా. నిజం చెప్తా, లిటరల్ గా నాకైతే మాటలు వస్తలేదు కానీ అన్నం చూసి ఆనందంలో ఏం మాట్లాడలేదు. మీరు చూస్తారు కదా ఎట్లా ఉంది, ఏది చేశాడు, పాడించాడు. ఇంకో విషయము, సార్ వాళ్ళు చోళాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చారంట. ఇక్కడ సరిపోలేదు, తెలుగు ఆడియన్స్ లేరు. మహారాష్ట్ర నుంచి ఇందాకలో ఒక అతను కన్నడ నుంచి ఎవరో వచ్చినారు. ఒకసారి చూద్దాం. అంటే ఇంత మంచి ఎలా అనిపిస్తుందండి రామ్ చరణ్ గారికి? బేబీస్ కదా, ఎక్దమ్ సూపర్ సార్. ముందుగా అందరికి నమస్కారం తెలియజేస్తున్నాం. రాత్రి నాకు మెసేజ్ పెట్టారు స్వామినాథ్ సార్, మన చిరంజీవి అఖిల భారతీయ సంఘం అధ్యక్షుడు. వెంటనే మేము వచ్చేసాం, 10 మంది వచ్చాము ఎంజాయ్ చేసుకుంటా. నైట్ ఇక్కడ చూస్తుంటే జనాలు అందరూ చూస్తుంటే ఒక సంక్రాంతి పండుగలాగా అనిపిస్తుంది. మొన్ననే మన సంక్రాంతి పండుగ చేసుకున్నాం. మన శంకర వరప్రసాద్ పండుగకు వస్తున్నారు. అదొక ఇదొక పండుగనే మాకు అనిపిస్తుంది. ఇక్కడ జనాలు చూస్తుంటే మాకు ఎంజాయ్ అనిపిస్తుంది. ఒక బాస్ ఇంట్లో పండుగ అంటే అందరి ఇంట్లో పండుగనే జరుపుకుంటున్నాం. ఈ రోజు ఎంజాయ్ ఉన్నది. అందరూ పసన మేడం, చరణ్ బాబు, వాళ్ళ పాపలు అందరూ బాగుండాలి. లాంగ్ నుంచి ఎందుకు అక్కడే టీవీలో చూసి సెలబ్రేట్ చేసుకోవాలి సార్? మేము అభిమాని, ఇప్పుడు 30 ఏళ్ళ సార్ బాస్ అభిమానులు మేము. ఎప్పటికీ బాస్ కు కలిసాం మేము అని. చరణ్ ఫ్యాన్స్, చిరంజీవి సార్ ఎప్పటికీ మీట్ అవుతాం మేము. నేను మహారాష్ట్ర అధ్యక్షుడు, మహారాష్ట్ర చోళాపూర్ది. సమ్రాట్ అధ్యాయంలో ఆ ఫంక్షన్ మాకు తెలియజేస్తాడు. వెంటనే మేము వీలు చేసుకుని అందరూ ట్రైన్ లో వచ్చాము సార్. ట్రైన్ లో ఎప్పటికీ మెసేజ్ ఏం పని ఉండదు. ఇక్కడ సినిమా ఉండని, ఇక్కడ ఫంక్షన్ ఉండని, అడో ఫంక్షన్ ఉండని, మేము ఎప్పటికీ సార్ మెసేజ్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తాము. మా ఇంట్లో ఒక పండుగ లాగా చేసుకుంటున్నాము. ఇది చాలా గౌరవం. సార్ ఫీలింగ్ అంతా ఇప్పుడు ఫినిష్ అయింది. బాస్ ది ఒక కోరిక ఉండే బాస్ కు, మన ఇంట్లో ఒక వారసుడు రావాలని. అది ఈ ఇయర్కి ఎక్దమ్ ఫ్రీ అయింది బాస్. అన్ని హీట్లు వస్తున్నాయి. ఇప్పుడు వస్తుంది మన రామ్ చరణ్ పెద్దిస్తుందా పూనాలో షూట్ అయింది. అక్కడ వెళ్ళగలలే మేము. అది హీట్ కావాలని మనసుతో కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇది పరిస్థితి. సో చూసారు కదా, ఈ అభిమానం మన తెలుగు హీరోలకే సొంతము. మన రామ్ చరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇక చూసినారు కదా క్రౌడ్. ఇంక నేను చెప్పేది ఏముందండి, అక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసుకున్నారు. ఇంతకు మించి ఏం చెప్పగలను చెప్పండి. హాయ్ బ్రో. ఆయన ఏంటి ఫ్యాన్స్ అందరి అసలు వాతావరణం అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే నీ పక్కన మామూలు అయితే ప్రోగ్రామ్ రాను నేను. అంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, అలాగా నాకు మెయిన్ బాగా ఫేవరెట్ మీడియా ఐ డ్రీమ్ అనమాట. నన్ను బాగా గుర్తించి మాకు ఇంటర్వ్యూ కూడా తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ కూడా చేశారు నాతోటి. సుబ్బు భారతి అఫీషియల్ ఛానల్ ఇక్కడ పక్కనే ఉంటారు అనమాట. ఏదో సరదాగా వద్దాం ఏంటి చూద్దాం, ఎప్పుడు చూడలేదు అన్నట్టు అనుకున్నాను. కానీ అసలు
ఫస్ట్ సీన్ చూస్తే రామ్ చరణ్ అని వచ్చినప్పుడు అయితే RRR సినిమాలో ఎంట్రన్స్ ఉంటది కదా, లాఠీ పట్టుకుని జనాల్లోకి వెళ్ళి కొడుతుంటారు. ఆ సీన్ అయితే లైవ్ లో చూసినప్పుడు అయితే నిజంగా అలాగే అనిపించింది నాకు. అసలు ఫస్ట్ టైం చూడడం నేను ఇద్దరు బాసులు, అలాగే మెగాస్టార్ గారు కానీ అలాగే రామ్ చరణ్ ఒకసారి చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది అసలు కొత్త సినిమా ఈ రోజు రిలీజ్ అయిన సినిమాకి ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. క్రౌడ్ అయితే నిజంగా ఆశ్చర్యపోయాను. అయితే నిజంగా మెగా ఫ్యామిలీ ఇయర్ అన్నమాట 2026 మెగా. నైట్ మిడ్ అనౌన్స్ చేశారు, నిద్ర లేవు ఎవరికి సోషల్ మీడియాలో. ఉంటాను నేను, ఎప్పుడు వెళ్ళిపోతాను పల్లెని చేసుకుని వచ్చానమాట. అసలు నిజంగా 2026 మెగా ఫ్యామిలీ ఇయర్ అన్నమాట. ఆల్రెడీ మన శంకర్ వరప్రసాద్ గానీ అలాగే ఇది కానీ మొత్తం ఆల్మోస్ట్ సూపర్ ఉంది. ఫస్ట్ నెల అయితే ఇరగొట్టేశారు మెగా ఫ్యామిలీ అయితేని. ఇది అయితే డబుల్ హ్యాట్రిక్ అన్నమాట మెగా ఫ్యామిలీకి. చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్ నిజంగా మెగా ఫ్యామిలీ అందరికి, చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, అలాగే ఉపాసన గారికి. అందరూ బాగుండాలి, పిల్లలిద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను మెగా అభిమానిగా. చాలా థ్యాంక్స్ అన్న. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇది ఫ్యాన్స్ అందరూ రచ్చ రచ్చ. చిరంజీవి గారు మిడ్ నైట్ ఈ న్యూస్ తెలిసింది, ఒక్కరు కూడా నిద్రపోలే. ఫ్యాన్స్ సోషల్ మీడియాను మొత్తం షేక్ చేసి పడేసినారు. సో ఫ్యాన్స్ అందరూ అంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అసలు ఇక్కడ మొత్తం అరేంజ్ చేసినారు. ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడ హాస్పిటల్ దగ్గరే ఉన్నాయి. సరే చిరంజీవి గారు ఇందాక బయటకు వచ్చారు, రామ్ చరణ్ గారు వచ్చారు, వాళ్ళ మదర్ వస్తుంటే కాళ్ళ మీద పడిపోతున్నారు. అసలు ఇంత అభిమానం నేను ఎక్కడ చూడలేదయ్యా. అసలు నాకు ఫస్ట్ టైం, అంటే ఎన్నో ఈ ఫీల్డ్ లో ఉన్నాను, బట్ ఈ రకంగా ఇంకా మాటలు లేవు అసలు. కానీ పిచ్చ హైప్ ఉంది. రేపు అంటే ఎంత ఓన్ చేసుకున్నారంటే పుట్టిన బిడ్డల్ని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇంత అభిమానం. లిటరలీ అసలు తెలుగు అభిమానుల ఆడియన్స్, మూవీ ఆడియన్స్ కి హ్యాండ్స్ ఆఫ్ అబ్బా. నేను ఎక్కడ చూడలేదు ఇంత అభిమానం. హాయ్ బ్రో. ఫ్రెండ్స్, వారసుడు, ఫ్యామిలీ ఫెస్టివల్ లో ఉంది బ్రో. ఇది ఏదో మాకు ఇంట్లో సందడిగా చేస్తున్నట్టుగా, మా సొంత అన్నయ్యకి పుట్టినంత ఆనందంగా ఉంది. ఫ్యామిలీ ఫెస్టివల్ ఇది, అంతకన్నా చెప్పడానికి ఏం లేదు. సో చాలా హ్యాపీగా ఉంది కదా. ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే అంత మైమర్పులో ఉన్నాం అనమాట. సో రాత్రి బాస్ ఎప్పుడైతే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడో తగలబడిపోయింది సోషల్ మీడియా అంతా. కరెక్ట్ గా 1 minute కి 12 దాటక ముందు ఇచ్చాడు. అక్కడ నుంచి తగలబడిపోయింది అసలు సోషల్ మీడియా అంతా కూడా. చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తున్నారు కదా. ఫ్యాన్స్ అందరూ చాలా మంది ఇక్కడికి వచ్చారు ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. సో ఏంటంటే వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రైవసీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం ఇవ్వరా. బట్ చిరంజీవి గారు బయటకు వచ్చి కనిపించారు, ప్రెస్ మీట్ ఇచ్చారు. చరణ్ ఇప్పుడే వచ్చారు వాళ్ళ పాపతో. సో అలా ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ టైం ఇచ్చి హీరో గారి కోసం వచ్చి కంగ్రాచులేట్ చేయడం కానీ. అలాగే వచ్చిన ఫ్యాన్స్ అందరికి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఉంది. అందరూ తప్పకుండా లంచ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. సో దీనికి చక్కగా ఆర్గనైజ్ చేసింది మన శివాచార్య అన్న గారు చేశారు. సో అలాగే పైన స్వామినాయుడు గారు ఆయన బ్యాక్ ఎండ్ లో ఆయన నిలబడి చేశారు అనమాట. సో ఇలా ఒక ఫ్యాన్స్ ని ఇంత బాగా చూసుకోవడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు నెంబర్ 1 ఉంటుంది. సో ఏది తక్కువ కాకుండా, ఏ ఒక్క అభిమాని అంటే ప్రతి అభిమాని ఇంపార్టెంటే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే విధంగా. సో అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు. ఏదన్నా కానీ చరణ్ బాబుకి, ఉపాసన గారికి కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్ గా ఫ్యాన్స్ తరఫున, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ తరఫున. సో ఇంకా కొంచెం షూటింగ్ కూడా వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. సో ఎంతసేపు ఫ్యామిలీ టైమే కాకుండా మాకు పెద్ద తొందరగా కంప్లీట్ చేసి ఇస్తే అది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది. మెగా ఫ్యామిలీ ఇయర్ అయిపోతుంది. ఆల్రెడీ ఇట్లు మళ్ళీ ఇప్పుడు అర్థమైందో లేదో ముహూర్తం స్టార్ట్ అయ్యి ఓజీ దగ్గర నుంచే మొత్తం మొదలుతుంది, తిరగబడిపోయింది అంతా కూడా. మళ్ళీ గుడ్ టైం స్టార్ట్ అయింది. మెగా ప్రైమ్ టైం చాలా మంది జంజీ వాళ్ళకి తెలియదేమో. ఒకప్పుడు అందరినీ తొక్కి పెట్టిన వాళ్ళే. సో ఇప్పుడు మళ్ళీ తొక్కబోతున్నారు. ఆల్రెడీ ఓజీ ఏంటనేది చూపించింది. మన శంకర్ ప్రసాద్ జస్ట్ సరదాగా తెలుగు సినిమాతో ఇండస్ట్రీ 400 కోట్లు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఇంకా రేపు పెద్ద ఎక్కడికి వెళ్తుంది, అది తెలుగు నుంచి మొదలయ్యి ఖండాలు దాటి ఎక్కడి దాకా వెళ్తుంది అనేది అది అందరూ ఇంకా మనం చెప్పలేము. అది నాది కర్ణాటక, ప్రాపర్ కర్ణాటక, యాదగిరి అని. యాదగిరి నుంచి నేను రామ్ చరణ్ అన్నకి మగధీర ఫిలిం నుంచి ఫ్యాను. ఫస్ట్ మూవీ నేను అప్పుడే థియేటర్ లో చూసింది. ఫస్ట్ మూవీ మగధీర చిన్నప్పుడు చూసినాను. అప్పటి నుంచి నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఆర్సి అని బ్రో, ఆర్సి అని టాటా కూడా వేసుకున్నాను. 3 years అవుతుంది ఆర్సి అని టాటా కూడా వేసుకున్నాను. ఈ రోజు ఏమంటే నాకు రామ్ చరణ్ ని కలవాలని చిన్నప్పటి నుంచి ఆశ ఉండే. ఈ రోజు చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని చూశాను. నా ఆనందం అంతో ఇంతో మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఒకేసారి చూశాను, నా ఆనందం చెప్పలేకపోతున్నాను మాటల్లో. ఇంత ఆనందం అంటే నాకు రామ్ చరణ్ ని చూశాను అన్న. ఎలా ఉన్నాడంటే రామ్ చరణ్ అది RR సినిమాలో రాముడు వేషం వేసుకొని వస్తాడు చూడు, ఎంట్రీ ఇస్తాడు కదా, రాముడు వేషంలో సేమ్ రాముడు లాగానే ఉన్నాడు అన్న. ఆర్ఆర్ సినిమాలో రాముడు వేషం వేసుకొని బాణం పట్టుకొని వస్తాడు కదా, ఆ సీన్ మళ్ళీ ఇప్పుడు చూసినాను ఇక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర. నాకు రామ్ చరణ్ అంటే చాలా పిచ్చి, చిన్నప్పటి నుంచి ఫ్యాన్ రామ్ చరణ్ కి. జై చరణ్, జై రామ్ చరణ్ అన్న, జై చిరంజీవి, జై మెగాస్టార్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు